ఖైరతాబాద్ లో పేదల నివాసాల కూల్చివేతలపై అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్. ఎలాంటి పబ్లిక్ నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించారు. అధికారులు చేసే పనుల వల్ల ప్రజల మధ్య తిరగలేకపోతున్నామని చెప్పారు. పేదల ఇండ్లను అధికారులు తొలగించడం సరైంది కాదన్నారు. ఖైరతాబాద్ ఆదర్శ్ నగర్ లో ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు దానం. నేను చూస్తా ఉన్నాను కూల్చివేతలు. ఎక్కడైతే రోజువారీగా వ్యాపారం చేసుకునే వాళ్ళు, వాళ్ళ జీవన ఆధారం అదే, వాడు ఆ రోజు వ్యాపారం చేసుకుంటే వాడికి పొట్ట నిండుతుంది. అలాంటి వాళ్ళని ఇబ్బంది పెడితే, అలాంటి వాళ్ళ శాపనార్థాలు మనకు మంచిది కాదు. ఎప్పుడు కూడా ప్రభుత్వం ఎప్పుడైనా మేము అలాగే చేసేవాళ్ళం. కానీ అధికారులు మాత్రము ఎక్కడైతే నిజంగా కంజెస్టెడ్ రోడ్స్ ఉంటాయో అక్కడ చేయమని ప్రభుత్వ పరంగా కానీ పైనుంచి ఆదేశాలు వస్తే అలా చేయాలి. కాకపోతే వీళ్ళు ఎక్కడ అనిపిస్తే అక్కడ మాత్రం అడ్డగోలుగా చేస్తున్నారు అనేది నా అభిప్రాయం. అందుకనే నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. ఒక ఇన్సిడెంట్ జరిగింది. ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిగా సీఎం అయినప్పుడు మాదాపూర్ లో ఏదో క్యాంటీన్ ఉండే లేడీది, ఏం పేరు, కుమారి ఆంటీది కూడా ఇట్లాగే చేస్తే ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, ఆమె జోలికి పోవద్దని చెప్పారు. సో అలాగే ఇక్కడ కూడా ఎవరి దగ్గరికి జోలికి పోవద్దని మేము చెప్తున్నాం. ఎందుకంటే వాళ్ళు రోజు వ్యాపారం చేసుకునే వాళ్ళు. ఒకవేళ అలా పాలసీ కింద తీసుకుంటే సిటీ మొత్తంలో అయితే మీరు ముందు ఓల్డ్ సిటీ నుంచి మొదలు పెట్టండి. ఓల్డ్ సిటీలో ఎక్కడెక్కడ ఉన్నాయి అలా మీరు చేయండి. మీకేమి ఇబ్బందులు కలగకుంటే మా దగ్గర కూడా ఇబ్బంది లేకుండా నేనే చెప్తా వాళ్ళకి. కాబట్టి రోజు మరి మాకైతే నిద్ర పడతలేదు. రోజు ఎక్కడో ఈ రోజు ఇక్కడ గులగొడతారంట, రేపు అక్కడ గులగొడతారంట. అదంటే వాళ్ళు ఏం చేస్తారు, ఇన్ఫర్మేషన్ రాగానే నా ఇంటికాడికి వచ్చి కూర్చుడిపోతారు. ఇలా ఖైరతాబాద్ లో అయిందని కాదు, రేపు ఇంకో దగ్గర అయితే కూడా వస్తాను నేను. ఎందుకంటే ఇలా చేయకూడదు అని చెప్తున్నాను నేను. అందుకే చెప్పాను, ఇది ఒక పాలసీ డిసిషన్ కింద తీసుకుంటే ఒక నోటీస్ ఇవ్వండి, ఒక పబ్లిక్ నోటిఫికేషన్ ఇవ్వండి. అధికారులకు చెప్తున్నాను నేను. మీరు ముఖ్యమంత్రి గారి దగ్గరనో లేకుంటే డిపార్ట్మెంట్ నుంచి ఏదైనా ఆదేశాలు వస్తే నోటిఫికేషన్ ఇచ్చి ఈ ప్రాంతంలో ఇది సెట్ బ్యాక్ ప్రోగ్రామ్ ఉంది అని చెప్పండి. మరి పెద్ద పెద్ద బిల్డింగ్లు నేను చూశాను, నేను అదే చెప్పాను ఆ డీసీపీ గారికి. పెద్ద పెద్ద బిల్డింగ్లు వాళ్ళు సెట్ బ్యాక్ చూపించారు, కానీ దాని పార్కింగ్ కింద వాడుకుంటారు. ఆ సెట్ బ్యాక్ ఇచ్చిన తర్వాత ఏదైతే ప్యాసేజ్ వదులుతారో అది పెడెస్ట్రియన్స్ వాడడానికి, మరి నడిచే వాళ్ళకు దారి అది. మరి అదే అక్కడ పెట్టిన దాన్ని ఎక్కడ కూడా గులగొడతలేరు. నేను రోడ్ నంబర్ 46 మొత్తం అదే ఉంది. రోడ్ల మీదే వదలం మాత్రం సెట్ బ్యాక్ వదిలారు. ఆ సెట్ బ్యాక్ ని మొత్తం మేము వాళ్ళ పార్కింగ్ కింద వాడుకుంటాం. నడిచేవాడు ఎలా నడవాడి, అక్కడ ఎవరు చూస్తలేడు. బంజారాయిల్ రోడ్ నంబర్ 1 కానీ 2లో కానీ అక్కడ మెయిన్ రోడ్ మీద ఉన్నాయి. బస్తీలలో ఏం పని అంటుండే. కాబట్టి బస్తీల జోలికి రాకండి దయచేసి నాకు